ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ చూడండి, చాలా మంది నన్ను అడుగుతున్నారనమాట. 2025లో యాపిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోతే ఎలా రీసెట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత కొంతమంది ఇలా కూడా అడుగుతున్నారు, అన్నా నేను సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ లో అయితే ఐఫోన్ కొన్నాను. సో కొన్న తర్వాత పాస్వర్డ్ నాకు ఇచ్చారనమాట. అండ్ పాస్వర్డ్ కూడా నాకు తెలుసు, బట్ అతని యాపిల్ ఐడి పాస్వర్డ్ ఉంది. సో నేను నా ఫోన్ ని రీసెట్ చేసుకోలేకపోతున్నాను. సో ఎలా రీసెట్ చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. సో మీరే ఓనర్ అయి ఉంటారు. అప్పుడు ఇన్ కేసెస్ లో మీరు ఎలా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు అంటే మీ పాస్వర్డ్ గుర్తుంటే, లేదు మీకు పాస్వర్డ్ గుర్తులేదంటే మీరు కంప్యూటర్ నుంచి ఎలా రీసెట్ చేసుకోవచ్చు అది కూడా చెప్తాను. దానికోసం మీ దగ్గర రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉండాలి, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ చూడండి, నా దగ్గర హోమ్ స్క్రీన్ బటన్ ఉంటది కదా, సో ఈ మొబైల్ ఫోన్ ఉంది అండ్ ఫేస్ ఐడి మొబైల్ ఫోన్ కూడా ఉందన్నమాట. ఈ రెండిట్లో నేను చూపిస్తాను అసలు మీరు ఎలా యాపిల్ ఐడి పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలో. సో గైస్ మనమైతే ఫస్ట్ ఏదైతే ఫేస్ ఐడి ఉంటది కదా, సో దీంట్లో యాపిల్ ఐడిని చేంజ్ చేసి చూద్దాము. ఎలాగో చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ పాస్‌వర్డ్ అయితే మీకు గుర్తుండాలి. సో దాని తర్వాత మీరేం చేయాలంటే సెట్టింగ్స్‌లోకైతే వెళ్ళాలన్నమాట. సో సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ టాప్‌లోనే మీకు మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటదన్నమాట. సో దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సైన్ ఇన్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ అయితే ఉంటది. సో దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి చేంజ్ పాస్‌వర్డ్ అని చెప్పి అయితే చూపిస్తుందన్నమాట. సో దీని మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పాస్‌వర్డ్ ఎంటర్ చేయమని చెప్పి అయితే అడుగుతుంది. సో నేనైతే నా పాస్‌వర్డ్‌నైతే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు న్యూ పాస్‌వర్డ్ అని చెప్పి ఒక స్క్రీన్ అయితే వస్తదనమాట. ఇక్కడ నుంచి అయితే మనం పాస్‌వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ గైస్ మీరైతే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, సో ఈ పాస్‌వర్డ్ చేంజ్ చేసేటప్పుడు ఈ పాస్‌వర్డ్‌లో ఏందంటే మీ నేమ్ కానీ, మీ మొబైల్ నంబర్ కానీ లేదంటే ఏదైతే మీ ఈమెయిల్ ఐడి ఉంటది కదా, సో వీటిని ఇంక్లూడ్ చేసే పాస్‌వర్డ్ అయితే చేంజ్ అవ్వదు. సో మీరు డిఫరెంట్‌గా థింక్ చేసి పెట్టుకోవాలనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే దీంట్లో మా తమ్ముడి నేమ్ అయితే పెడతాను చూడండి. సో ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇది అడుగుతుందన్నమాట సైన్ ఔట్ అదర్ డివైసెస్ అంటే నా వేరే డివైసెస్‌లో లాగౌట్ చేసేయాలని చెప్పి అయితే అడుగుతుంది. సో నాకు అవసరం లేదు కాబట్టి డు నాట్ సైన్ ఔట్ అన్న మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకైతే చూడండి గైస్ లోడ్ అయితే అవుతుందన్నమాట. లోడ్ అయిన తర్వాత మనకైతే పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోయింది. ఓకే. సో ఇది వచ్చేసరికి మనం ఫేస్ ఐడీ ఉన్న ఐఫోన్‌లో అయితే చేసామన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే హోమ్ బటన్ ఉంటది కదా, ఆ ఐఫోన్‌లో అయితే చేంజ్ చేసి చూద్దాము. సో గైస్ నేనైతే ఏదైతే హోమ్ బటన్ ఉన్న ఐఫోన్ అయితే తీసుకున్నాను అన్నమాట. ఇది ఐఫోన్ SE 2022. సో ఇందులో ఎలా చేంజ్ చేయాలంటే సేమ్ ప్రాసెస్ మనకేం లేదు. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ లో చూడండి మన అకౌంట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి సైన్ ఇన్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంటది. సో దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని ఉందా, సో దీని మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఎంటర్ చేయాలన్నమాట. సో ఎంటర్ చేసిన తర్వాత మనకు ఫేస్ ఐడి ఉన్న హోమ్ బటన్ ఉన్న సేమ్ ప్రాసెస్ అయితే ఉంటది. ఇక్కడ చూడండి మీకు న్యూ పాస్వర్డ్ స్క్రీన్ అయితే వచ్చేసింది అనమాట. మీరు ఇలా ఈ రెండిట్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇప్పుడు అడగొచ్చు అన్నమాట, అన్నా నా దగ్గర అసలు మొబైల్ ఫోన్ పాస్వర్డ్ గుర్తులేదు, అప్పుడు మేము ఏం చేయాలి అని చెప్పి. గాయస్ చూడండి మనకు ఇంకొక ఆప్షన్ అయితే ఉందన్నమాట. అదేంటంటే ల్యాప్టాప్ నుంచి అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మీ దగ్గర రిజిస్టర్డ్ మొబైల్ ఐడి ఉండాలి అండ్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. సో అలా ఉంటే మీరైతే ఈజీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మనం కంప్యూటర్ స్క్రీన్ మీదకైతే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం పాస్వర్డ్ ని రీసెట్ చేసుకోవచ్చు. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ చూడండి రీసెట్ పాస్వర్డ్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత వీడు మన మొబైల్ నంబర్ అయితే అడుగుతారనమాట. మన మొబైల్ నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఎంటర్ చేయాలి. సో నేనైతే ఎంటర్ చేస్తున్నాను చూడండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఫోన్ నంబర్ అయితే అడుగుతుంది అనమాట కన్ఫర్మ్ చేయమని చెప్పి. సో నేనైతే ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేను కంటిన్యూ మీద అయితే క్లిక్ చేశాను. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సో వన్స్ మన మొబైల్ నంబర్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. ఈ స్క్రీన్ ఏం లేదు గైస్, ఇక్కడ రీసెట్ యువర్ పాస్వర్డ్ వైల్ సైనింగ్ ఇన్ ఆన్ ఏ న్యూ డివైస్ అంటే మీరు న్యూ డివైస్ నుంచి సైన్ ఇన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా వేరే వాళ్ళ ఫోన్ యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు అనమాట. సో యూజ్ అండ్ iOS డివైస్ యాపిల్ స్టోర్ నుంచి కూడా మనం అయితే రీసెట్ చేసుకోవచ్చు. బట్ మన దగ్గర ఏం లేవు కదా. దాని తర్వాత ఏం చేయాలంటే కెనాట్ యూజ్ ఎనీ ఆఫ్ దీస్ ఆప్షన్స్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే కంటిన్యూ ఎనీవే అని ఉంది. సో వితౌట్ అన్ యాపిల్ డివైస్ యూ విల్ హ్యావ్ టు వెయిట్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్. అంటే ఏం చేయాలంటే గాయస్ చూడండి వీళ్ళు మనకి లింక్ అయితే పంపిస్తారనమాట. మనం వెయిట్ అయితే చేయాలి. సో కంటిన్యూ మీద అయితే క్లిక్ చేశాను. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నా నంబర్‌కి ఒక సెండ్ కోడ్ మీద క్లిక్ చేశాను. సో నా నంబర్‌కైతే ఒక ఓటీపీ అయితే వస్తుందనమాట. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకేమవుతదంటే
మన ఈమెయిల్ ఐడీకి కూడా ఒక కోడ్ అయితే పంపిస్తారనమాట వీళ్ళు. సో, ఆ ఈమెయిల్ ఐడీ కోడ్‌ని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి. సో, కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంక చూడండి ఏం చెప్తుంది, థాంక్ యూ విల్ సెండ్ యూ అన్ అప్డేట్ సూన్. అంటే వీళ్ళేం చేస్తారంటే బై దిస్ టైమ్ టుమారో అంటే ఈ టుమారో ఈ టైం కల్లా వీళ్ళేం చేస్తారంటే మనకి చెప్తారనమాట అప్డేట్ ఏంటి, ఎలా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలని చెప్పి. సో, చాలా సింపుల్ గైస్. వాళ్ళు లింక్ పంపిస్తారు. లింక్ మీద క్లిక్ చేసి మీరైతే పాస్వర్డ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్‌లైక్ చేయండి. ఛానెల్‌కి కొత్తగా విజిట్ చేసిన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ రాయండి. దాని పైన నేనైతే వీడియో చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.